సో లాస్ట్ ఎపిసోడ్లో ఒక ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో కూడా ఒక ఆర్గనైజేషన్లో నలుగురు అయితే సేమ్ అలానే ప్రార్థించి క్వింగ్ జియో గురించి మాట్లాడుకుంటారు. అండ్ ఈ రోజు కూడా తను రాకపోయేసరికి ఏంటబ్బా అని చిరాకు పడతారు. వాళ్ళలో ఒకడు పైకి లేచి ఎవడో ఒక అనామకుడు అతన్ని ఛాలెంజ్ చేస్తాడంట. అతన్ని తొందరగా ఓడించొస్తా అని చెప్పాడు అని అంటాడు. కట్ చేస్తే క్వింగ్ జియో ఇంకా రికార్డ్స్ బ్రేక్ అయ్యి ఉండే ఫ్రస్ట్రేషన్ లోనే ఉంటాడు. సో అందుకనే తన పవర్స్ ని యాక్టివేట్ సూటప్ అయి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అండ్ యాక్చువల్లీ ఐడియా అయితే సండ్రాంగ్ కదా ఉంటుంది, అందుకని తన ఫోటోని పట్టుకొని అక్కడి నుంచి వెళ్తుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు స్కూల్లో వాంగ్ అయితే ఫిజికల్ ఆర్ట్ క్లాస్ గురించి గొప్పగా అనుకుంటుంటాడు. అండ్ ఈవెన్ ఆ ప్లే గ్రౌండ్ ఇంతకు ముందు ఆ డీమన్స్ నాశనం చేసి అందువల్ల మనం అనుకున్న స్కెడ్యూల్ కంటే చాలా వెనకబడి అని టీచర్ పాన్ కి చెప్తుంటాడు. కానీ టీచర్ పాన్ అయితే మీరు చెప్పే ఫిజికల్ ఆర్ట్ క్లాసెస్ అనేది యూజ్లెస్, అసలు రియల్ లైఫ్ ఫైటింగ్ లో ఏ మాత్రం యూజ్ కాదు. సో అందుకని నేను చెప్పే ఆట గొప్పది అని చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇలానే గొడవ పడుతూ ఉంటారు. అండ్ వాంగకైతే తన క్లాసెస్ ని టీచర్ పాన్ అయి తీసుకున్నందుకు చాలా కోపం కూడా వస్తుంది. సో వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతున్నప్పుడు సడన్ గా మీకేమైనా ఫిజికల్ టీచర్ కావాలా అని స్వాడ్ సైంట్ అయితే అడగడానికి వస్తుంది. అండ్ ఇతను కూడా ఇన్ఫైనైట్ స్వాడ్ ఫ్యాక్షన్ లో ఒకడు. అదే కాకుండా తన స్పిరిచువల్ ఫోర్స్ లో జస్ట్ 10% మాత్రమే చూపించేసరికి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. వాళ్ళిద్దరికి అర్థం కాని మెయిన్ పాయింట్ ఏంటంటే అయినా ఇతను ఇక్కడికి ఫిజికల్ ఆర్ట్ టీచర్ గా ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు అని. దాని స్వాడ్ సైంట్ అయితే నేను ఒక వారసుడిని ఎదుగుతున్నాను అండ్ ఫ్యాక్షన్ 60లో వ్యక్తి నాకు దొరుకుతాడన్న నమ్మకం ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత వాంగ్ టీచర్ అయితే స్వాడ్ సైంట్ కి ఆ ఫిజికల్ ఆర్ట్ క్లాసెస్ ని చూపించేందుకు తీసుకెళ్తాడు. ఇంకా ప్యాన్ టీచర్ అయితే మీరు ఏమైనా చేసుకోండి కానీ నేను క్లాసెస్ ని తీసుకునే తీరుతా అని అనుకుంటుంది. కట్ చేస్తే క్లాస్ లో అందరూ స్వాడ్ సైంట్ మాస్టర్ గురించే మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళలో చాలా మందికి తనకి ఇక్కడేం పని అనేది అస్సలు అర్థం కాదు. ఈవెన్ వాంగ్ లింగ్ కూడా జింకే అయితే ఇలా అంటాడు, స్వాడ్ మాస్టర్ ని అట్రాక్ట్ చేసే పవర్ ఇంకో స్వాడ్ మాస్టర్ కి మాత్రమే ఉంటుంది అండ్ మోస్ట్లీ వాళ్ళ వారసుడిని వెతికేందుకు ఇక్కడికి వచ్చాడేమో అని చెప్తాడు. దానికి వాంగ్ లింగ్ అయితే సరేలే, నేను మిగతా వాళ్ళతో పోలిస్తే పెద్ద బెటర్ ఏం కాదులే అని అంటాడు. ఇది వినగానే జింకే కూడా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత అక్కడికి ప్యాన్ టీచర్ వస్తుంది అండ్ ఈసారి కూడా ఫిజికల్ ఆర్ట్ క్లాసెస్ ని క్యాన్సిల్ చేసి క్లాసెస్ ని చెప్దామని అనుకుంటుంది. కానీ అక్కడ ఉండే స్టూడెంట్స్ కి అది ఏమాత్రం నచ్చదు. ఇంకా వాంగ్ లింగ్ తన బుక్ తెరిచి చూస్తే సండ్రాంగ్ కి ఒక వ్యక్తి నుంచి ప్రమాదం ఉందన్న విషయం అర్థమవుతుంది. అండ్ సండ్రాంగ్ కూడా ఆబ్వియస్లీ స్కూల్ కి వచ్చింటుంది అనుకోండి. ఇంకా ఆ తర్వాత కొంతమంది స్టూడెంట్స్ వెళ్లి స్వాడ్ మాస్టర్ కి హై చెప్పేసి వెంటనే బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జస్ట్ ఇంట్రో థింగ్స్ అంతే. ఇన్ కేస్ అమ్మాయిలు కలిస్తే ఎలా స్టార్టింగ్ లో ప్రవర్తిస్తామో అలా అనమాట. ఇది చూడగానే స్వాడ్ సైంట్ బాధపడతాడు అండ్ అందరినీ దగ్గరికి రమ్మని మనందరం కలిసి కట్టుగా ఉంటేనే ఆ పాన్ టీచర్ చేసే అరాచకాలని అడ్డుకోగలం అని చెప్పి తన స్పిరిచువల్ ఫోర్స్ ని రిలీజ్ చేస్తాడు. అప్పుడు మిగతా వాళ్ళంతా కళ్ళు కూడా సరిగ్గా తెరచలేకపోతారు. కానీ వాంగ్ లింగ్ అలానే స్టడీగా ఉంటాడు. ఇంకా చెంగ్చావ్ అయితే నేను చెప్పా కదా ఇతను మామూలు మాస్టర్ కాదని అని అంటాడు. ఇంకా అతను తన స్పిరిచువల్ ఇంపల్సెస్ యూస్ చేసుకొని ఎయిర్ ఫ్లో ని చేంజ్ చేశాడు. అందువల్ల ఏంటంటే తన బాడీ గాల్లో ఎగరడానికి సపోర్ట్ దొరికింది అని తనకు కూడా షాక్ అవుతుంది. సో ఇలా మిగతా వాళ్ళు కూడా షాక్ అయిపోయేసరికి స్వాడ్ సైంట్ అయితే ఈ ఫిజికల్ ఆర్ట్ లో ఒక భాగమే. అందుకనే చెప్తున్నా మీరందరూ ఈ క్లాసెస్ కి అటెండ్ కావాలి, అది కూడా గ్రాడ్యుయేషన్ కంటే ముందు. మొత్తం అంతా నేర్చుకుంటే చాలా బెటర్ అండ్ మీరు మీ స్పిరిచువల్ ఫోర్సెస్ ని బాగా కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి అని చెప్తుంటాడు. అప్పుడే సండ్రాంగ్ ఫిజికల్ ఆర్ట్ క్లాసెస్ కి అటెండ్ అయ్యేందుకు ఒక ఐడియా వస్తుంది. అంటే స్వాడ్ సైంట్ అయితే నువ్వు ఒక జీనియస్ అని కూడా చెప్తాడు. ఇంకా క్వీన్ జావ్ కూడా సండ్రాంగ్ ని వెతుకుంటూ వస్తుంటాడు కదా, నిన్ను 49 రోజుల పాటు బాగా టార్చర్ చేస్తా అని కూడా అనుకుంటాడు. ఇంకా కట్ చేసి సండ్రాంగ్ అండ్ లింగ్ అయితే ప్యాన్ టీచర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పే లెసన్స్ ని మేము శ్రద్ధగా విందామని అనుకుంటున్నాము, వచ్చి మాకు క్విజ్ పెట్టండి అండ్ అలానే కొత్తగా ఏమైనా నేర్పించండి అని కూడా అడిగేసరికి ప్యాన్ టీచర్ కూడా ఫుల్ గా ఎక్సైట్ అయిపోయి వాళ్ళకి నేర్పించడానికి వెళ్తుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ లంచ్ టైం కి తను ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు చెంగ్చావ్ అండ్ లింగ్ అక్కడికి వచ్చి మీరు నేర్పించింది సరిపోలేదు, ఇంకా నేర్పియండి అని అడుగుతాడు. దానికి ప్యాన్ టీచర్ కూడా ఎలాగోలాగా కష్టపడి అక్కడికి వెళ్తుంది. ఇంకా మళ్ళీ 2 గంటలకల్లా గువో అండ్ లింగ్ అక్కడికి వచ్చి సేమ్ ఇందాక చేసింది రిక్వెస్ట్ లాగానే చేస్తారు. అండ్ ఈసారి కూడా తను నేర్పించి మళ్ళీ తన స్టాఫ్ రూమ్ కి వచ్చి డోర్ ని గట్టిగా లాక్ చేస్తుంది. అప్పుడు కూడా స్టూడెంట్స్ అక్కడికి వస్తారు. అంటే డోర్ లాక్ అయి ఉండేసరికి ఏం చేద్దామని ఆలోచిస్తారు. ఎలాగో సీసీటీవీ కెమెరాస్ కూడా లేవు కాబట్టి డోర్ ని పగలగొట్టేద్దామని డిసైడ్ అయ్యి వాంగిగా చెప్పేసరికి వాంగ్ అయితే డోర్ తో పాటు వెనకాలంటే గోడను కూడా పగలగొట్టేస్తాడు. ఇంకా ప్యాన్ టీచర్ కి ఇష్టం లేకపోయినా సరే తనని లాక్కొని పోతారు. ఆ తర్వాత ప్యాన్ టీచర్ అయితే డైరెక్ట్ గా వెళ్లి బాత్రూమ్ లో కూర్చుంటుంది. అక్కడికి కూడా సండ్రాంగ్ వచ్చి డోర్ కొడుతుంటుంది. అప్పుడు ప్యాన్ టీచర్ అయితే అయినా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది, మీకు ఫిజికల్ ఆర్ట్ క్లాసెస్ కావాలి కదా, సో ఇక మీదటి నుంచి వెళ్ళి అటెండ్ కావచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా సండ్రాంగ్ బయట ఉండే వాంగ్ లింగ్ దగ్గరకు వచ్చి సాధించేసామని హైఫై కూడా ఇస్తుంది. ఇంకా వాళ్ళందరూ తర్వాత ఫిజికల్ క్లాస్ అటెండ్ అయ్యేందుకు వెళ్తారు. అక్కడ స్వాడ్ సైంట్ అయితే ఎలాగో మీ అందరికి ఇది ఫస్ట్ డే కాబట్టి మీ పవర్స్ ని చెక్ చేద్దామని అనుకుంటున్నా అని చెప్పి ఒక బాల్ అయితే చెంచవ్ వైపుగా విసురుతాడు. అండ్
అండ్ ఈ బాల్ ని మినిమం 80 మీటర్స్ పైన విసరాలి. సో అందుకనే చెంగ్ చావై తన పవర్ ని వాడి ఆ బాల్ ని 100 మీటర్స్ కి పైనే విసురుతాడు. సో అందుకనే స్వార్డ్ సెయింట్ అయితే ఇతను ఏ గ్రేడ్ కి చెందినవాడు అని చెప్తాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత వాంగ్ టర్న్ వస్తుంది. అప్పుడు సండ్రాంగ్ అయితే అయినా బాల్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే చాలు అండ్ ఈసారి ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకపోతే అదే చాలు ఉంటుంది. ఇంకా వాంగ్ అయితే బాల్ ని ఎత్తుకుంటాడు. అప్పుడే జింకే అయితే ఆ బాల్ వెయిట్ ని 10 లక్షల టైం ఇంక్రీజ్ చేస్తాడు అండ్ ఇది టెంపరీ మాత్రమే. విసిరిన కొద్దిసేపటికే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అండ్ వాంగ్లింగ్ విసురుతాడు కూడా. ఇంకా గాల్లో ఎగురుకుంటూ వస్తున్న జావ్ అయితే ఫైనల్లీ తను అనుకున్న డెస్టినేషన్ కి రీచ్ అయిపోతాడు. అప్పుడే వాళ్ళ బ్రదర్ జువో హూ కూడా కాల్ చేస్తాడు. సో ఏంటి అని అడుగుతాడు. దానికి వాళ్ళ బ్రదర్ అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు, అక్కడే షాడో ఫ్యాక్షన్ కూడా నాశనం అయ్యింది. దానికి క్విన్ జావ్ అయితే అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మన ఆర్గనైజేషన్ కి వాళ్ళకి అసలు కంపారిజన్ లేదు, మనం వాళ్ళకంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ అని చెప్తాడు. ఇంకా వాంగ్లింగ్ ఇసిరిండే బాల్ జస్ట్ 50 మీటర్స్ మాత్రమే వెళ్ళింది. సో మోస్ట్లీ ఇతను కాదేమో అని స్వార్డ్ సైడ్ అనుకుంటాడు. కానీ నిజానికి ఆ బాల్ అయితే భూమి చుట్టూ ఓ రౌండ్ వేసి వచ్చింది. అండ్ యాక్చువల్లీ ఆ ఫోర్స్ కి ఏంటంటే చాలా చెట్లే ఎగిరిపోయి ఉంటాయి అండ్ నీళ్లు కూడా డివైడ్ అయిపోయి ఉంటాయి, ఫైర్ కూడా ఎక్కువగా వస్తుంటుంది అండ్ జియో తల మీద కూడా ఓ దెబ్బేసి వస్తుంది అండ్ అతనేమో అక్కడే కింద పడిపోతాడు. ఇప్పుడే కదా కొన్ని ఎలివేషన్స్ ఇచ్చాడు, అంత తొందరగా ఎలా చేస్తే అలా పాపం ఏం చేయలేం. ఇంకా ఇదంతా జస్ట్ కొన్ని సెకండ్స్ లో మాత్రమే జరిగింది కాబట్టి ఎవరు అబ్జర్వ్ చేసి ఉండరు. అండ్ సండ్రాంగ్ కూడా అబ్బా సాయిరామ్ ఏం కాలేదని అనుకుంటుంది. కానీ అప్పుడే లిన్ అయితే జరిగిండేది చెప్పేసరికి షాక్ అయిపోతుంది. ఆ తర్వాత టీచర్ వాంగ్ అయితే స్వార్డ్ సెయింట్ ని కలిసి మీరు అనుకున్న వారసుడిని కనిపెట్టేశారా అని అడుగుతాడు. దానికి స్వార్డ్ సెయింట్ లేదు అండ్ అదే కాకుండా వాంగ్లింగ్ ఫెయిల్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అతను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే నేను ఇంకో విషయం కూడా విన్నా, అదేంటంటే 4 ఎంబ్లెమ్ ఫ్యాక్షన్ కి చెందిన ఒకడు ఫ్యాక్షన్ 6 పైన అటాక్ చేయడానికి వస్తున్నాడు, కానీ ఇంకా అతను రాలేదేంటి అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు. దానికి టీచర్ వాంగ్ అయితే అయినా మీరు మీ టీచింగ్స్ ని ఇలానే కంటిన్యూ చేస్తారా అని అడిగేసరికి స్వార్డ్ సెయింట్ అయితే అవును, నేను వాళ్ళందరినీ ఇంకా టెస్ట్ చేయాలి, రేపు వాళ్ళందరినీ షటిల్ కాక్ కి తీసుకెళ్తాలే అని చెప్తాడు. సో అక్కడితో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఆబ్వియస్లీ తెలిసిందే కదా, టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.